ఫోను సిగ్నల్ ఆఖరిసారిగా వాళ్ళ మేనమామ ఇంట్లో నుంచి వచ్చిందంట. అందుకని మేనమామ ఇంటికి వెళ్ళి ఇచ్చారు. బండి సంజయ్ ఇంటికి అతికిచ్చారు, అక్కడికి వెళ్ళి ఇచ్చారు. ఇస్తే ఇప్పుడు ఆ పిల్లోడు ఏం చేశాడంటే, చాలా చిన్నపిల్లోడు కదా పాపం, ఒక ఆడపిల్ల మాయ చేస్తే మాయ పడిపోయాడు, హనీ ట్రాప్ చేస్తే హనీ ట్రాప్ అయిపోయాడు. కానీ పిల్లోడు హఠాత్తుగా పెద్దోడైపోయి నేను అసలు రానండి విచారణకి, నాకు కొంచెం టైం కావాలి, మీరు చాలా తక్కువ టైం ఇచ్చారు, నేను 15వ తారీఖు వస్తానండి విచారణకి, నేను ఈరోజు రాలేనని ఆయన మెయిల్ చేశాడు. ఎంత గొప్ప విషయమో చూడండి. మరి మెయిల్ చేస్తే ఆ మెయిల్కి పోలీసు వాళ్ళు ఊరుకున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ఇప్పుడు ఇవాళ బెయిల్ కోసం అని చెప్పి ట్రై చేస్తున్నాడు. బెయిల్ వస్తే ఇంకేమీ అబ్బాయికి పట్టపగ్గాలు లేవు, బెయిల్ రాకూడదని మేము మాలాంటి వాళ్ళని కోరుకుంటున్నాము. సరే, ఇక బెయిల్ రాలేదనుకోండి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి. రేవంత్ రెడ్డి ఇంట్లో దాపెట్టినారు అని చెప్పి కొంతమంది అంటున్నారండి. తెలీదండి, నాకు తెలియదు. నేను గ్యాసిప్స్ అవన్నీ ఉండవండి. ఆయన చూసాను. కాపాడుతున్నట్రా? కాపాడే ఉద్దేశం ఉంటే సిట్ ఎందుకు వేస్తాడండి? మనం కూడా కొంచెం లాజికల్గా ఆలోచించాలి. ఇప్పుడు వాళ్ళైనా ఎంతవరకు చేయగలుగుతారు, ప్రభుత్వాలైనా. ఇప్పుడు అక్కడ ఉన్నది సాక్షాత్తు కేంద్ర మంత్రి, కేంద్ర సహాయ శాఖ మంత్రి. మరి ఆ పార్టీ వాళ్ళందరూ ఆయనకు సహాయంగానే ఉన్నారు. అది ఇంటి వ్యవహారం అనేవాళ్ళు ఒకళ్ళు అయితే, ఆయన ఫామ్ హౌస్ వ్యవహారం అనేవాళ్ళు కొంతమంది అయితే, అలా ఆయన ఏమైనా చేయొచ్చు అనేటట్లుగా ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు బెయిల్ దొరకలేదనుకోండి అతనికి, అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఏమి చర్యలు తీసుకుంటుందో చూడాలి. అంటే ఎంత సీరియస్గా అగ్రెసివ్గా వెళ్తుందో చూడాలి. మరి ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ పోక్సో కేసులో సిట్ వేయడం కానీ చేయలే కదా మేడం? కాదండి, ఎక్కడా వేయకపోయినా ఇక్కడ వేస్తే తప్పేమీ లేదు. వేసింది మంచిదే కదా, వేసినందుకు మంచి ఫలితం వచ్చింది. అంతకుముందు 2 సెక్షన్స్ పెట్టారు. ఆ 2 సెక్షన్స్ మరి రాజకీయ పరపతితోటి ఉపయోగించి పెట్టిన సెక్షన్స్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆవిడ సిట్ మేడం వచ్చేసేసి ఆ పాపతోటి డైరెక్ట్గా మాట్లాడి ఇంకో 2 సెక్షన్స్ అదనంగా చేర్చారు. ఇవి కొంచెం ఎక్కువ శిక్ష పడే సెక్షన్స్. ప్రూవ్ అయింది అంటే మటుకు 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుందండి. అందులో ఏమీ ఆశ్చర్యం పోకర్లేదు. ఫోటోలు వేరే 2-3 తిరిగింది, ఆమె క్యారెక్టర్ కూడా బ్యాడ్ గా ప్రచారం చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఇది కావాలని ఇప్పుడు ఆ అమ్మాయి మంచిది కాదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ మంచిది కాదు, వాళ్ళ అమ్మ క్యారెక్టర్ కూడా మంచిది కాదు అని చెప్పి కొంతమంది మహిళా మనులు చెవుల్లో ఇల్లు కట్టుకుని మాట్లాడుతున్నారు, వీడియోలు చేసి పెడుతున్నారు. వాళ్ళ దగ్గరే ఈ ఎఫ్ఐఆర్ కాపీ అసలు బయటికి రాకూడదు, పోక్సో చట్టం ప్రకారం ఎఫ్ఐఆర్. వాళ్ళ దగ్గర ఎఫ్ఐఆర్ కాపీ ఉంది. ఆ అమ్మాయి ఫామ్ హౌస్లోకి వెళ్ళి బయటకు వచ్చేది అవి కూడా ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు 2 రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళు మంచివాళ్ళు కాదు, అంటే చట్టాన్ని ఉల్లంఘించే మనుషులు. ఈ అమ్మాయి అసలు లైసెన్స్ లేకుండా బండి నడిపింది అని ఇలా రకరకాల అమ్మాయి మీద తీసుకొస్తున్నారు. ఎందుకు అంటే ఇప్పుడు బెయిల్ ఇస్తే కూడా ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బెయిల్ ఇచ్చారు అని చెప్పడం కోసం వీళ్ళతోటి వీడియోలు చేయిస్తున్నారు. ఇప్పుడు ఎవరైతే మనం ఒక లేడీ జర్నలిస్ట్ మామూలుగా ఇప్పుడు ఇలా ఫ్యామిలీ ఫోటోస్ బయటికి రిలీజ్ చేస్తుంది, అది కేసు పెట్టొచ్చండి ఆవిడ మీద. వాళ్ళ ఫ్యామిలీ ఫోటోస్ ఎట్లా రిలీజ్ చేస్తారండి? వీళ్ళకేం హక్కు ఉందండి? అసలు తల్లిదండ్రుల వివరాలు కానీ, తల్లిదండ్రుల ఫోటోలు కానీ, తల్లిదండ్రుల అడ్రస్లు కానీ రివీల్ చేయకూడదు. బాధితురాలి పేర్లు రివీల్ ఎట్లా చేయకూడదు, బాధితురాలు తల్లిదండ్రులు వాళ్ళ ఊరి పేరు చెప్పకూడదు. అంత స్ట్రిక్ట్గా ఉంటుంది. నిజంగా పోక్సో గనక ఇంప్లిమెంట్ అయితే గనక చాలా స్ట్రిక్ట్ ఉంటుంది. అసలు ఏ కోశానా పోక్సో యాక్ట్ ప్రకారంగా ఈ కేసు లేనే లేదు. లేదండి, ప్రస్తుతానికైతే సిట్ మంచి పనే చేసింది. ఇప్పుడు ఇంకో 2 సెక్షన్లు యాడ్ చేసింది కదా. సిట్ కనుక అసలు ఆ అమ్మాయి మేజర్ అని కానీ, ఆ అమ్మాయి మ్యూచువల్ కన్సెంట్ ఓకే అని కానీ సిట్ ఏం చెప్పలా. సిట్ ఏం చేసింది, ఇంకో 2 సెక్షన్స్ పెట్టింది. ఆ 2 సెక్షన్లు మేడం, 2 సెక్షన్లు సోషల్ మీడియా మీలాంటి సామాజికవేత్తల ప్రెజర్ వల్లనే వచ్చిందని చెప్పేసి బయట టాక్ మేడం. దానికి సిట్కి సంబంధం లేదని చెప్పేసి బయట టాక్. అసలు సిట్ వేయటానికే మాలాంటి వాళ్ళందరూ గొంతెత్తి మాట్లాడటం వల్లనే సిట్ వచ్చింది.